హాయ్ వివర్స్, నేను తిరుపతిలో శిల్పారాం పార్కుకి వచ్చాను. ఇది బస్ స్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్ దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ నుంచి అయితే 3.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడ చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. అంతా ఇక్కడ చూశారు కదా, అంతా గ్రామీణ నేపథ్యంలో ఈ పార్కుని డిజైన్ చేశారు. చుట్టూ పచ్చని చెట్లు. ఇది మార్నింగ్ 10 o'clock నుండి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. పర్ హెడ్ వచ్చి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కెమెరా తీసుకువెళ్తే కెమెరాకి అయితే 300 అనుకుంటాను. వీడియో కెమెరాకి అయితే 600 ఛార్జ్ చేస్తారు. మొబైల్కి అయితే ఫ్రీ. మొబైల్తో వీడియోలు ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలామంది వస్తూ ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడ రెగ్యులర్గా ఒక 6 months ఎక్సర్సైజ్ చేస్తే 6 pack గ్యారంటీగా వస్తుంది. ఎంత వెయిట్ ఉన్నా తగ్గిపోతారు. ఎంత న్యాచురల్గా పవర్ లేకుండా ఎక్విప్మెంట్స్ ఇవన్నీ మన వెయిట్ మనమే లిఫ్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక డిజైన్ చూసారా, కళాకృతి. ఇక్కడ 3 సింహాలు ఒక ఫౌంటైన్లో కన్స్ట్రక్షన్ చేసి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడంతా చుట్టూ గ్రీనరీగా చాలా అందంగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎంతసేపు చేసినా కూడా మనకు బోర్ కొట్టదు. మన ఫ్రెండ్స్తో వచ్చి చాలా కాలక్షేపం జరుగుతుంది. చూసారా, ఇక్కడ కుక్కలు చూశారు కదా, ఇవి ఆడుకుంటుంటే షూట్ చేసాను, వెళ్ళాను. అది బొబ్బు అంటే మీదకి వచ్చేసింది. తర్వాత కుక్క పిల్ల మచ్చిక చేసుకుంటే కుక్క పిల్లను బెదిరిస్తుంది కొత్త వారి దగ్గరికి వెళ్ళొద్దని. బాయ్ బాయ్. ఇక్కడ చూసి చిన్నపిల్లలకి వీల్స్ చూడు ఎంత రంగులుగా డిజైన్ చేశారు. ఇక్కడ బ్యాటరీ వెహికల్ ట్రైన్ ఉందన్నమాట. ఇది సమ్ ఛార్జింగ్ కాస్త ఛార్జ్తో వెళ్తుంది. ఇది బ్యాటరీ ట్రైన్. ఇది నేలపైన నడుస్తుంది. ఇది ఇక్కడ వచ్చి రంగుల రాట్నం ఉంది. భలే ఉంది రంగుల రాట్నం. ఇక్కడ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చిన్నపిల్లలు అట్టే మైమర్చిపోతారు ఇక్కడ దీనిలో ఎక్కడానికి కూడా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఈవినింగ్. కొద్దిగా వస్తున్నారు విజిటర్స్. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చిన్నపిల్లల కోసం అరేంజ్ చేశారు. ఎక్కువ చిన్నపిల్లల కోసం చాలా ఉన్నాయండి ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం. ఇంకా ముందుకెళ్తే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్నపిల్లల కోసం హెలికాప్టర్ లాగా వీల్ చేశారు. ఇక్కడ చూసారా శిల్పారామం. అక్క తమ్ముళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు. సోది చెప్పే ఈవిడ ఒక అమ్మాయికి సోది చెప్తుంది. ఇది 1970-80 మధ్య గ్రామీణ నేపథ్యంలో ఇలా చూశారు కదా, కూరగాయలు అమ్ముతున్నారు. అంటే ఓల్డెన్ డేస్లో ఇలా ఉండేవారు అన్నమాట. ఇక్కడ వడ్లు రైస్ దంచుతున్నారు. వడ్లు దంచే ఆవిడ. ఇక్కడ వచ్చి పక్కన రెడ్ శారీ చాకల ఆవిడ. ఇక్కడ వచ్చి కుండలు చేసే వ్యక్తి, పార్ట్స్ అంటారు కదా, పార్ట్స్ చేస్తాడనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే బార్బర్ గారు. ఇక్కడ కంసాలి వారు, అంటే బంగారు పని ఇలా చేస్తారు కదా వారు. ఇక్కడ చెప్పులు కుట్టేవారు. ఇదంతా 1970-80 మధ్య. అప్పుడు పెద్దవాళ్ళకి బాగా తెలుసుంటుంది. అప్పుడు పుట్టిన వాళ్ళు దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. 1985 వరకు కూడా కొనసాగింది. ఇక్కడ చిన్ని కృష్ణుడు చూడండి, తన తల్లితో ఆడుకున్న చిత్రాలు. దేవకి నందనుడు, దేవకి స్తుతుడు. ఇక్కడ ఆయన మరణించేటప్పుడు ఈ దృశ్యం అన్నమాట, శ్రీకృష్ణ పరమాత్మ. ఇది చిన్ని కృష్ణుడు. ఇక్కడ ఇనుప చువ్వలతో ఇలా డిజైన్ చేశారు వినాయక స్వామి విగ్రహం. ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి. అంతా ఇవి ఐరన్ స్టీల్తో డిజైన్ చేశారు. ఇక్కడ అన్నమాచార్యులు వారు. ఇక్కడ రామానుజాచార్యులు వారు. ఇక్కడ ఒక అమ్మవారు. ఇక్కడ ఒక ఎద్దు ఉందన్నమాట. ఎద్దును కూడా డిజైన్ చేశారు. చాలా నేర్పరితనం ఉండాలి ఇలా చేయాలంటే. ఎంత కొత్తదనంగా తీర్చిదిద్దారు. మన స్వామి వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి. జై బాలాజీ. ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఇది కొత్తగా ట్రై చేశారండి. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి, లార్డ్ శ్రీరామ. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఒక విషాదం జరిగిందండి కొద్ది రోజుల క్రితం. ఒక అమ్మాయి ఈ రంగుల రాట్నం పైనుండి కింద పడి మరణించడం జరిగింది. చాలా బాధాకరం. అప్పటి నుంచి ఇక్కడ సీజ్ చేశారు. ఇది ఇప్పుడు ఇది కనపడుతుంది కదా, దాని మొక్కేది. ఇందులో అమ్మాయి కూర్చొని కింద పడిపోయి మరణించింది అనమాట. ఎంత ఇక్కడే మరణించడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని క్లోజ్ చేసేసారు. చూడండి ఎంత ఈ హైట్ నుండి పడితే మరణించరా. చాలా అజాగ్రత్తగా వీళ్ళు చాలా
అదో చూడండి, ఇలా రంగురంగులు అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. గుర్రం ఉంది. ఇక్కడ వచ్చి కళ్యాణ మండపం, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్మించుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద హాల్ కూడా ఉన్నాయండి, హాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ దూరం వస్తే బోట్ షికార్ ఉంది. ఇక్కడ బోట్ షికార్ పాపం ఆ అమ్మాయి రంగులరాట్నం పైన పడింది కదా, దాన్ని రంగులరాట్నం మెయింటైన్ చేసే వాళ్ళు సరిగా చూసుకోకే కదా ఇంత ప్రమాదం. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, అందరిని నమ్ముకుంటే కాదు. ఇక్కడ పడవ షికార్ వచ్చి 30 రూపీస్, హంస షికార్ అయితే 100 రూపాయలు, సైకిల్ షికార్ అయితే 50 రూపీస్ అనమాట చార్జ్ చేస్తారు. ఇక్కడ ఎవరో బోటింగ్ చూడండి, అది హంస షికార్ అండి. ఇది ఒక 3-4 మెంబర్స్ కూర్చోవచ్చు, 100 రూపీస్ ఉంటుంది మనిషికో, లేకపోతే టోటల్గాను ఐడియా లేదు. 100 రూపీస్ ఒక్క మనిషికి అనుకుంటా. ఇక్కడ చేపలు పట్టే శిల్పం, ఇక్కడ చిన్న చిన్న బాతులు ఉన్నాయి. ఈ బాతులు చేపలు ఉన్నాయి, ఇందులో చేపలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఈ బాతులకు మంచి మేతే, కానీ వాటికి చేపలు దీన్ని బోరు కొడుతుందో అప్పుడప్పుడు బయటకు వచ్చి బొరుగులు అమ్ముతుంది ఒక అమ్మాయి, 10 రూపాయలు. వీటి కోసమేనంట బొరుగులు. ఆ బొరుగులు కొనుక్కొని 10 రూపీస్కి వీటికి మేత వేస్తున్నారు. నేను అమ్మాయి దగ్గర ఒక ప్యాకెట్ తీసుకొని నేను కూడా పాపం ఈ నోరు లేని మూగజీవాలు కదా, ఈ నాన్ వెజ్ తిని అంటే చెరువులో చేపలు తిని బోరు కొట్టినట్టుంది. కాస్త మనం బొరుగులు వేయగానే పోటీపడి తింటున్నాయి బొరుగులు. ఎంత బాగుందండి, ఆహ్లాదకరంగా ఉందండి. ఎవరికైనా ఫ్యామిలీస్కు నుండి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఈ ప్లేస్ అండి. ఇష్టపడని వారు ఉండరండి. మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మధ్యలో బోటింగు. ఈయన సిద్ధేంద్ర యోగి అని భరతనాట్య గురువు అండి. ఈయన కూచిపూడి గురువు అంట. ఇక్కడ శిల్పాలు పెట్టున్నారు చూడండి, 2 ఎద్దుల్ని. ఇక్కడ జాతర జరిగే శిల్పం అది. అప్పట్లో 1980s జాతర ఎలా జరిగేది, మేకపోతుని ఎలా బలించేవారు అమ్మవారికి, ఇలాంటివన్నీ ఒక శిల్పాలుగా చెక్కి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఒక ఆవిడ గంగిరెద్దుల వ్యక్తికి బియ్యం వేయడానికి వెళ్తున్నట్టు ఒక శిల్పాకారాలు ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ ఒక వ్యక్తి కట్టెలు కొడుతున్నారు. ఇక్కడ చూడండి, గ్రామీణ నేపథ్యంలో అప్పట్లో ఊరు 1970-80 మధ్య ఊరు విలేజెస్ ఎలా ఉంటాయని మాత్రం ఈ విధంగా సెట్ చేశారు. ఇక్కడ చూడండి, అప్పట్లో పెయింటింగ్స్ డోర్స్కి ఇలా వేసేవారు అన్నమాట. కలర్ఫుల్ పెయింటింగ్స్, ముగ్గులు ఇలా ఎర్రమట్టి కట్టి ముగ్గులు వేసేవారు దానికి, గోడకి. ఇవన్నీ డిజైన్ చూశారు కదా. ఇక్కడ అప్పుడు ఎద్దు పాకలు ఉన్నాయి కదా, అప్పుడు ఇలా బోటింగ్ చాలా అద్భుతంగా చాలామంది బోటింగ్ చేస్తున్నారు. ఎంత బాగుంది లొకేషన్ అండి. ఖచ్చితంగా మీరు చూడాలండి. ప్రతి ఒక్కరు నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తెస్తాను. ఇక్కడ వచ్చి ఇదేదో టైమింగ్ చూసుకునే సిస్టమ్ అంట అండి. ఇది నాకు అర్థం కాలేదు, కానీ ఇదేదో అంకెల్తో ఒక టైమింగ్ సిస్టమ్. ఇది ఇలా సెట్ చేశారు. వెళ్ళినప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది ఇంకొక చోట గ్రామీణ నేపథ్యంలో ఒక ఇల్లు ఉంది. అప్పుడు బండి చక్రం బయట పెట్టేవారు 1970. అప్పుడు బావులు ఉండేవి, నీళ్ళ బావులు, చేదుతారనమాట. వాటర్ తాడు కట్టి అప్పట్లో ఈ విధంగా ఉండేవి. రోళ్ళు బలంగా ఉండేవి. ఈ రోళ్ళు కూడా సెటప్ చేశారు ఇక్కడ. అప్పట్లో వీటిలో వడ్లు అన్నీ దంచేవారు. అప్పట్లో మెషిన్స్ తక్కువ కదా. ఇక్కడ ఎంత డిజైన్ ఎంత అద్భుతంగా ఉంది. నైట్ అయింది కాబట్టి లైటింగ్స్, డెకరేషన్ అదిరిపోయిందండి శిల్పారామాలు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదొక టైప్ ఆఫ్ గేము. ఈ వాటర్లో చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పాపం. భలే ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడ నాకు మనసు ఉప్పొంగిపోయింది. చిన్నపిల్లలు చూడండి, ఈ పిల్లలు చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఈ పిల్లాడు చూడండి, నా వైపు చూసి, కెమెరా వైపు చూసి ఎలా నవ్వుతున్నాడో. దాంకుంటాడు, పైకి లేస్తాడు, అలా చూస్తాడు, నేను చూస్తున్నాను లేదా చూస్తాడు, మళ్ళీ పైకి లేస్తాడు. అదో ఇలా చాలాసేపు ఈ అబ్బాయితో ముచ్చటించే చాలా బాగా ఆనందంగా ఉంది. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. అందరికీ ఉంటాను. నమస్తే.